హాయ్ ఫ్రెండ్స్, మనం మ్యాంగో జెల్లీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: మ్యాంగో 1, షుగర్ 4 టేబుల్ స్పూన్లు, చైనా గ్రాస్ 5 గ్రామ్స్ తీసుకుంటున్నాము. మనకు చైనా గ్రాస్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం మ్యాంగోస్ చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా మనం చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది మనం మిక్సీలో వేసుకొని ప్యూరీ లాగా తయారు చేసుకోవాలి. జ్యూస్ బాగా మెత్తగా జ్యూస్ చేసుకోండి. మనం మ్యాంగో మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మనం మెత్తగా జ్యూస్ లాగా తయారు చేసుకోండి. ఒక గిన్నెలో 1 కప్ వాటర్ యాడ్ చేయండి. కప్ అంటే 100 ml వాటర్ యాడ్ చేయండి. స్టవ్ మీద పెట్టుకొని మన చైనా గ్రాస్ అందులో యాడ్ చేయండి. ఇది మనం కలుపుకుంటూ ఉంటే మనకి చైనా గ్రాస్ వాటర్లో బాగా కలిసిపోతుంది. బాగా కరిగిపోయేదాకా మనం కరిగించుకోవాలి. మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం ఒక 5 నిమిషాలు కరిగించుకుంటే మనకి చైనా గ్రాస్ బాగా కరిగిపోతుంది వాటర్లో. చైనా గ్రాస్ కరిగిన తర్వాత మనం షుగర్ కూడా యాడ్ చేసి కరిగే వరకు కరిగించుకోండి. ఈ విధంగా మనం చైనా గ్రాస్ నీట్గా కరిగే వరకు కరిగించుకోవాలి. చూడండి, మన చైనా గ్రాస్ పీచులు ఏం కనిపించడం లేదు, నీట్గా వాటర్లో మిక్స్ అయిపోయింది. మన షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, మనం 1 కప్పు వాటర్కి 1 కప్పు జ్యూస్ యాడ్ చేస్తున్నాం. ఈ వాటర్లో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. మన మ్యాంగో వాటర్లో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. జస్ట్ మనకి ఒక 2 నిమిషాలు మనకి ఇది హీట్ అయితే సరిపోతుంది. మనకి ఆ వాటర్లో జ్యూస్ బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ హీట్ వాటర్లో యాడ్ చేసాం కాబట్టి మనకు జ్యూస్ మాత్రమే కొంచెం చల్లగా ఉంటుంది. అది కొంచెం హీట్ అవ్వడానికి మనకు 2 నిమిషాలు టైం పడుతుంది. 2 నిమిషాల్లో పొంగు రానిచేసి ఇంకా ఆఫ్ చేసేయండి. పొంగు అంటే మరీ కింద పొంగేట్లు రాదు, ఊరికే మనకి తెలిసిపోతుంది కాగింది అని చెప్పేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు కొద్దిగా కూల్ అవనిచ్చి మనం మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం ఒక 5 నిమిషాలు కొంచెం కలుపుకుంటూ కూల్ అవనివ్వండి. మరీ ఎక్కువ కూల్ అవనవసరం లేదు. మనం టచ్ చేయగలిగినంత హీట్ ఉంటే సరిపోతుంది. మనం మౌల్స్ తీసుకుంటే చాక్లెట్ మౌల్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ మౌల్స్ తీసుకొని మనం తయారు చేసుకున్న జ్యూస్ని అందులో యాడ్ చేసుకుందాం. జ్యూస్ని మౌల్స్లోకి వేసుకోండి. ఈ విధంగా మనం మౌల్స్లోకి మనం యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర మౌల్స్ లేకుంటే ఒక బౌల్లో అయినా వేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక బౌల్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా మనం బౌల్స్లోకైనా యాడ్ చేయండి. ఒకవేళ మీకు మౌల్స్ లేకుంటే ఇలా బౌల్స్లో యాడ్ చేయండి. బౌల్స్లో పెట్టుకున్న మనకి జల్దీ నీట్గానే వస్తుంది. మనం తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. లేకుంటే ఇలా కాఫీ కప్స్లో కానీ ఎందులో కావాలంటే అందులో యాడ్ చేసుకోండి. ఇవి మనకి వేడి చల్లారిపోయేదాకా మనము బయట ఉంచుకుందాం. ఇవి కొద్దిగా కూల్ అయిన తర్వాత మనం ఫ్రీజర్లో పెట్టుకుందాం. 10 నిమిషాలు ఆగి మనం ఫ్రీజర్లో పెడదాం. 10 నిమిషాలు అయిన తర్వాత మనకి ఈ మ్యాంగో జ్యూస్ అనేది మనకి బాగా కూల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి జెల్లీలు బాగా నీట్గా వస్తాయి. 2 అవర్స్ మనం ఫ్రీజర్లో పెట్టుకుందాం. 2 అవర్స్ తర్వాత మన జెల్లీలు రెడీ అయిపోతాయి. చూడండి, మనం ఫ్రీజర్లోంచి తీసుకున్నాము. ఇప్పుడు మనం మౌల్స్లో అయితే ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా వేస్తే బౌల్లోది కొంచెం ఇలా మనం చాక్తో ఇలా లూజ్ చేసుకొని ప్లేట్ మీద బోర్లించండి, ఈజీగా వచ్చేస్తుంది. చాక్తో మనం రౌండ్గా ఓపెన్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేస్తే మనకి మొత్తం ఊడొచ్చేస్తుంది. చూడండి, మన జెల్లీ నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మనం ఏ షేప్ పీస్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, మన పీసెస్ అనేది నీట్గా వచ్చేసాయి. మన మౌల్స్లో వేసుకున్న జెల్లీలను కూడా ఓపెన్ చేసుకోండి. చూడండి, మనం మౌల్స్లో వేసుకున్న షేప్ మన లవ్ షేప్లో యాడ్ చేసాం కాబట్టి మనకు షేప్లు కూడా ఎంతో నీట్గా వచ్చాయి. మన మ్యాంగో జెల్లీ ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా. మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటుంది. మనం ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి తయారు చేస్తున్నాము. కలర్ వాటర్స్ ఇట్లా మనం
రెడీమేడ్గా బయట కొనుక్కొని తినడం కన్నా పిల్లలకి ఇలా ఇంట్లో ఫ్రెష్ ఫ్రూట్స్తో తయారు చేస్తే ఎంతో హెల్తీగా ఉంటుంది, ప్లస్ పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు. ఓకే ఫ్రెండ్స్, మన మ్యాంగో జెల్లీ ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.